ఇప్పుడు టౌన్లో మురికి వాడల్లో కావచ్చు, అంటే మురుగునీటి వసతి అంటే కాలువలు లేవు, డ్రైనేజెస్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవన్నీ కూడా అక్కడ లేవు, అసలు ఇబ్బందికరంగా ఉంది అంటున్నారు కదా. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో సిమెంట్ రోడ్డు లేనటువంటి స్ట్రీటు లేదు, డ్రైన్ లేనటువంటి వీధి లేదు. అన్ని డ్రైన్స్ వేయించాను నేను వచ్చినాక తిరిగి. ఎందుకంటే నాకు ఉదయం లేస్తానే వార్డులలో నడుచుకుంటూ తిరిగి అలవాటు. ఎన్ని గంటలకు లేస్తారు మీరు రోజు? నేను 3 రోజు మామూలుగా 5:10 మధ్యలో లేస్తాను. లేచి ఫ్రెష్ అప్ అయి వాకింగ్ పోయి వచ్చి కొద్దిగా పబ్లిక్లోకి వెళ్ళిపోతాను. 7:30 అట్లా వెళ్ళిపోతాము. నాతో పాటు ఇంతకుముందు మున్సిపల్ అధికారులు వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు వాళ్ళు కూడా వస్తున్నారు. ఎక్కడన్నా డ్రైన్స్ అవన్నీ ఉంటే అక్కడనే నోట్ చేయించడం, శాంక్షన్ చేయించి శాంక్షన్ చేయించడం. నేను రెగ్యులర్గా తిరుగుతుంటా కాబట్టి ప్రతి చిన్న వీధిలో కూడా డ్రైన్స్, రోడ్లు ఎక్కడ ప్రాబ్లం లేకుండా చేసుకోగలిగాం. అంటే ఆ డ్రైన్స్ క్లీనింగ్ ప్రాబ్లం ఉంది, స్టాఫ్ తక్కువ ఉన్నారు. కర్నూలు మున్సిపాలిటీలో వర్కులు బాగా చేయిస్తున్నానని చెప్తున్నారు కదా. అయితే మీ వర్కులన్నీ కూడా మీరు చేసే కర్నూలు మున్సిపాలిటీలో చేసే వర్కులన్నీ కూడా మీ ఫ్రెండ్, మీ మిత్రుడైన రాజేశ్వర్ రెడ్డి గారికే వచ్చేటట్లు అన్నీ చేస్తున్నారు. మిగతా కాంట్రాక్టర్లకు అసలు ఆ టెండర్లలో కనీసం దాఖలు చేసేది కానీ టెండర్ వచ్చేది ఇది కూడా లేకోకుండా రూల్స్ అన్నీ కూడా మీ ఫ్రెండ్ రాజేశ్వర్ రెడ్డికి అనుకూలంగా ఉండేటట్టు చేసి మరి ఒక్కరికే చేస్తున్నారనే అపవాదం అయితే ఉంది. దాదాపుగా ఇప్పుడు కర్నూలు టౌన్లో 200 కోట్లు పైబడి టెండర్లు నడుస్తున్నాయి, వర్కులు నడుస్తున్నాయి. రాజేశ్వర్ రెడ్డి బేసిక్గా దాదాపు 30 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్. ఆయన కర్ణాటకలో కూడా వర్కులు చేస్తూ ఉంటారు. ఆయన ఈ సంవత్సరం లోపల ఆయనకు వచ్చిన వరకు కేవలం 4 కోట్ల వరకు వచ్చింది. అది టెండర్లో వచ్చింది, నామినేషన్ ఇవ్వలేదు. టెండర్లో ఆయనకు వచ్చింది. ఆ టెండర్లో వచ్చిన వరకే ఇప్పుడు ఒక 2 వర్కులు ఆయనకు వచ్చింది. ఒకటి రైల్వే స్టేషన్ రోడ్డు, ఒకటి గుత్తి రోడ్డు. 2 రోడ్లు వైడనింగ్ వర్కులు వచ్చినాయి తప్ప ఈ 250 కోట్ల వర్కులలో 2 వర్కులు వచ్చినాయి ఆయనకు టెండర్స్లలో. ఇది ప్రత్యర్థులు ఊరికే పబ్లిసిటీ తప్ప ఇంకోటి కాదు. 2 వర్కులు వచ్చినంత మాత్రాన అన్ని రాజేశ్వర రెడ్డికి ఇస్తే మిగతా వర్కులు అంటే ఎట్లా వస్తాయి? పోటీలు పడుతున్నాయి, టెండర్లు ఎవరి కొద్ది వాళ్ళు వేసుకుంటున్నారు. ఇక్కడ టెండర్లలో ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఎక్కడా లేదు, రూల్స్ డివేట్ అయినటువంటి పరిస్థితి లేదు. కొన్ని ఇంతకుముందు ఉన్నటువంటి చిన్న వర్కులన్నీ చిన్న వర్కులు ఎక్కువ పెట్టడం వలన వర్కులు స్పీడ్ లేదని కొన్ని చిన్నవి పెడుతూ కొన్ని క్లబ్ చేసి పెద్ద కాంట్రాక్టర్లను కూడా ఇన్వైట్ చేస్తే వాళ్ళ దగ్గర మిషనరీ ఎక్విప్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వర్కులు స్పీడ్ అవుతాయనేటువంటి విషయంతో కొన్ని క్లబ్ చేసి పెడుతున్నాం, కొన్ని చిన్నవి పెడుతున్నాం. అన్ని వర్కులు నడుస్తున్నాయి. మీ పర్సంటేజ్ ఎంత కాంట్రాక్టర్ నుంచి? టెండర్ పోటీలో వేసుకున్నప్పుడు పర్సెంటేజ్ ఓడిస్తాడు. వర్క్ చేయాలా, బిల్లులు చేయాలంటే ఎమ్మెల్యే గారు అనుమతి. పర్సెంటేజ్ ఎంత చెప్తే దాంట్లో మీకు షేర్ ఇస్తాము. మీరేదో వాళ్ళది పర్సెంటేజ్ ఫిక్స్ చేయగలిగితే మాకు కూడా ఇస్తారా షేర్? ఏదో బాగున్నట్టుంది, ఈ ఒప్పందం బాగున్నట్టుంది. మీరు పర్సెంటేజ్ వాళ్ళతో ఫిక్స్ చేయించే 50-50 తీసుకోవచ్చు. మళ్ళీ న్యాయంగా బిల్స్ అన్ని పాస్ చేస్తారు మున్సిపల్ కార్పొరేషన్లో 100%. దాంట్లో ఎటువంటి లేదు, ఎక్కడ బిల్లులు ఆపేది. కొత్త కాంట్రాక్ట్లు అంతా మీ అనుచరులకే ఇస్తున్నారు వర్క్లు? ఎక్కడలే, అంత పాత వాళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడ చేసేవాళ్ళు ఉన్నారు. కొంత పెద్ద కాంట్రాక్టర్లు, కొంతమంది కొత్త వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. మా అనుచరులలో ఎవరు కాంట్రాక్టర్లే లేరు, రాజేశ్వర రెడ్డి ఒక్కడే. ఆయన నాకు దగ్గరికి వచ్చాక కాంట్రాక్టర్ కాలే, 30 years నుంచి ఆయన కాంట్రాక్టర్. 30 years ఇండస్ట్రీ తర్వాత ఇక్కడికి వచ్చారంట. ఓకే, మీరైతే బాగానే ఉంది. అభివృద్ధి కోసమే వచ్చా నేను, అవతల జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి నాకు కూడా నచ్చలేదు నాకు అంటున్నారు. సరే, అక్కడ ఒక 2 ఏళ్ల సంసారం చేసిన తర్వాత వచ్చారనుకోండి. అంతకుముందు మీ సోదరు అంటే మీ అక్కగారు, చెల్లెలు గారు, చెల్లెలా మీకు భూమా శోభ? ఓకే, భూమా శోభా నాగిరెడ్డి గారు మీ చెల్లెలు. మీ చెల్లెలు గారికి ఒకటే కళ, ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసి తీరాలి, జగనన్నను సీఎం చేయాలి. ఆమె చనిపోయేంత వరకు కూడా అదే ఆమెకున్న ఒక లక్ష్యం అనమాట, కంకణం కట్టుకున్నారు. అలాంటి శోభమ్మ గారు చనిపోయిన తర్వాత భూమా నాగిరెడ్డి గారు పార్టీ మారడం, ఆ వెంటనే మీరు మారడం జరిగారు. శోభమ్మ బతికి ఉంటే మీరు పార్టీ మారేవారా? అంటే పరిస్థితులు చెప్పలేము. జనరల్గా ఎవరైనా సరే డెడికేటెడ్ లీడరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని గెలిపించాలి, అధికారంలోకి తీసుకొని రావాలనే దాంట్లో డెడికేటెడ్గా పనిచేస్తారు. ఎందుకంటే షీఈ్ డెడికేటెడ్ లీడర్. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా అనంతపూర్ జిల్లాలో మిగతా జిల్లాలలో కూడా ఆమె ఇన్ఛార్జిగా అండి
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చాలా కష్టపడింది. తర్వాత పీఆర్పీలో పోయిన తర్వాత పీఆర్పీ పార్టీలో కూడా చాలా జిల్లాలకు ఇన్ఛార్జి కండి పీఆర్పీ పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడింది. వైఎస్ఆర్లోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడింది. అంటే మేమంతా డెడికేటెడ్ లీడర్స్. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కోసం అన్నీ త్యజించి పనిచేసేటువంటి క్యారెక్టర్స్. అంతే దాంట్లో. ఎందుకంటే ఆ పార్టీలోకి వచ్చినప్పుడు ఈ పార్టీ రావాలి, నాయకుడిని మనం గెలిపించుకోవాలి, అధికారంలోకి వస్తే అటు పార్టీకి ఉపయోగం ఉంటుంది, మనము ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో మనం ముందరికి పోతాం. భూమా నాగిరెడ్డి గారి కన్నా ఎందుకు ముందు పార్టీ మారలేకపోయారు మీరు? అంటే పార్టీ మారాలని ఎందుకు చూద్దాము ఏదన్నా అనేటువంటి దాంట్లోనే పోయినాం. తర్వాత నాగిరెడ్డి పోయిన తర్వాత అంతవరకు కూడా అంత ఆలోచన చేయలేదు. నాగిరెడ్డి పోయిన తర్వాత ఈ పరిస్థితులు మారడము, అఖిలమ్మ మీద మా కుటుంబం అల్లగడ్డలో వాళ్ళు పోయిన తర్వాత ఆడ స్ట్రాంగ్ అపోజిషన్ అని మా కుటుంబం నుంచి పెట్టాలన్నప్పుడు మా కుటుంబంలో కూడా వ్యతిరేకత రావడం, ఆయనకి ఎంత చెప్పినా ఒప్పుకోకపోవడం. తర్వాత నాగిరెడ్డి కూడా అందరం కలిసి ఒకటే చోట ఉంటే బాగుంటుందని నాగిరెడ్డి కూడా మాకు ఒక రకంగా ప్రెజర్ పెట్టడం. చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని రకాలుగా సపోర్ట్ చేశాను, రాండి ఇంతకుముందు జరిగిపోయిందని ఆయన కూడా మాకు ఒక భరోసా ఇవ్వడము, ఇవన్నీ జరగడం వల్ల తర్వాత మారడం జరిగింది. ఫస్ట్ అయితే మారాలనేటువంటి ఆలోచన లేదు. సరే ఆయన ఎట్లా ఉన్నా అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది, అంత పట్టించుకోకుండా. భూమా నాగిరెడ్డి కూడా ఉన్నాడు కాబట్టి సరే నాగిరెడ్డి ఉన్నాడు ఏదో ఆయన మాట్లాడుతుంటారు జగన్తో, నేను అంత పెద్ద అటాచ్మెంట్ కూడా పెద్ద మెయింటైన్ చేసేవాడిని కూడా కాదు. మీ ద్వారా కూడా మేము ప్రజలకు మా విషయాలన్నీ చెప్పుకునే అవకాశం కల్పించినందుకు మీకు కూడా ధన్యవాదాలు.